నమస్కారం. ఈనాటి లోతైన అధ్యయనంలో మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. అవును, ఇది దాదాపు ఒక మిస్టరీ నవల చదివిన అనుభూతినిస్తుంది. ఖచ్చితంగా. చరిత్ర పుటల్లో ఎక్కడో మరుగున పడిపోయింది అనుకున్న ఒక ప్రాచీన గ్రంథం వందల సంవత్సరాల తర్వాత ఎలా బయటపడింది అనేది ఈరోజు మనం చూద్దాం. దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక తరం పండితులు ఎలా కష్టపడ్డారు అనేది కూడా చాలా ఆసక్తికరం. నిజానికి నేటి ఆధునిక డిజిటల్ యుగంలో ఆ పాత తప్పులను పండితులు ఎలా సరిదిద్దుతున్నారు అనే విషయాలను కూడా మనం అన్వేషించబోతున్నాం. ఈరోజు మన చర్చకు కేంద్ర బిందువు విముక్తిమగ్గ అనే పురాతన గ్రంథం. అవును. దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రధానంగా ఒక ముఖ్యమైన విశ్లేషణాత్మక పత్రంపై ఆధారపడుతున్నాం. అదే భిక్షువు జ్ఞానతుసిత రాసిన ట్రాన్స్లేటర్స్ ప్రీఫేస్. ఒక గొప్ప తాత్విక గ్రంథం ఒక భాష నుంచి మరో భాషలోకి ప్రయాణించే క్రమంలో అసలు అర్థం ఎలా దారి తప్పుతుంది అనేది మన ప్రధాన లక్ష్యం. ఒక సంస్కృతి నుంచి మరో సంస్కృతికి వెళ్లేటప్పుడు జరిగే మార్పులు కూడా ఇందులో ఉన్నాయి. దాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి త్రిపిటకాల పరిజ్ఞానం ఎలా సహాయపడుతుంది అనేది ఈనాటి అధ్యయనంలో మనం స్పష్టంగా తెలుసుకుందాం. ఈ మొత్తం ప్రయాణాన్ని గమనిస్తే ప్రాచీన గ్రంథాల అనువాదమనేది కేవలం రెండు భాషల మధ్య జరిగే పదాల మార్పిడి మాత్రమే కాదని మనకు ఇట్టే అర్థమవుతుంది. అంటే ఒక రకంగా అది రెండు వేరువేరు కాలాల మధ్య వారధి నిర్మించడం లాంటిదంటారా? అవునవును, రెండు విభిన్న సంస్కృతుల మధ్య వారధి. భిక్షువు జ్ఞానతుసిత రాసిన ఈ ముందుమాట ద్వారా మనం తెలుసుకునేది ఒకటే. అదేమిటి? బుద్ధుని బోధనలను, ముఖ్యంగా త్రిపిటకాలలోని అపారమైన జ్ఞానాన్ని అనువదించడంలో ఒక చిన్న పదం లేదా ఒక చిన్న అక్షరం మారినా ఎంత నష్టం జరుగుతోందో ఇందులో ఉంది. ఓహో, వందల సంవత్సరాల పాటు ఆ గ్రంథాన్ని చదివే పాఠకులు తప్పుదోవబడతారు కదా? ఖచ్చితంగా. ఈ విముక్తిమగ్గ చరిత్ర మనకు సరిగ్గా అదే చూపిస్తుంది. ఇదంతా వినడానికి నిజంగా ఒక సస్పెన్స్ థ్రిల్లర్లా ఉంది కదూ. సరే, దీన్ని విశ్లేషిద్దాం. తప్పకుండా. అసలు ఈ కథ ఎక్కడ మొదలైందంటే 1919లో జపాన్లో మకోటో నాగాయ్ అనే పండితుడు విముక్తిమగ్గ యొక్క చైనీస్ అనువాదాన్ని కనుగొన్నప్పటి మాట ఇది. అంటే అంతకుముందు శతాబ్దాల పాటు బహుశా ఆ గ్రంథం ఎవరికీ దొరకకుండా పోయిందన్నమాట. అవును. ఈ ఆవిష్కరణ జరిగిన దాదాపు 17 సంవత్సరాల తర్వాత ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. అంటే 1936లో సిలోన్ అంటే నేటి శ్రీలంక నుంచి విఇపి పుల్లే మరియు జిఎస్ ప్రేలిస్ అనే ఇద్దరు వ్యక్తులు జపాన్ వెళ్లారు. వీరే ఆ తర్వాత సోమ మరియు ఖేమిందా అనే పేరుతో భిక్షువులుగా మారారు కదా. అవునవును. అప్పట్లో వారు జపాన్ వెళ్ళినప్పుడు అక్కడ ఎన్ఆర్ఎం ఎహేరా అనే జపానీస్ పండితుడిని కలిశారు. ఆయన ద్వారానే వీరికి ఈ విముక్తిమగ్గ చైనీస్ గ్రంథం గురించి తెలిసింది. ఆ గ్రంథం ప్రాముఖ్యతను గుర్తించి వెంటనే దాన్ని ఆంగ్లంలోకి అనువదించాలని ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు వారు. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే ఏమాత్రం భాషా పరిజ్ఞానం లేనివారు ఈ సాహసం చేయడం. నిజమే. ఈ పుల్లే మరియు ప్రేలిస్ ఇద్దరికి చైనీస్ భాష రాదు, జపానీస్ భాష కూడా రాదు. అయినా సరే వారు ఆ అత్యంత సంక్లిష్టమైన తాత్విక గ్రంథాన్ని ఆంగ్లంలోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. ఎలా సాధ్యమపడిందంటారు? వారికి భాష రాకపోయినా ఎహారా సహాయంతో కేవలం 4 నెలల్లో దీన్ని చేశారు. 4 నెలల రాత్రింబవళ్ల శ్రమ. అవును, ఒక ముసైలా అంటే ఒక డ్రాఫ్ట్ అనువాదాన్ని పూర్తి చేశారు. దానికి ద పాత్ ఆఫ్ ఫ్రీడమ్ అని పేరు పెట్టారు. భాషరాని ఇద్దరు వ్యక్తులు వేరొకరి సహాయంతో ఒక ప్రాచీన తాత్విక గ్రంథాన్ని అంత తక్కువ సమయంలో అనువదించటం నిజంగా ఒక సాహసమే. వారు అనుసరించిన పద్ధతి కూడా చాలా విచిత్రమైనది అని భిక్షువు జ్ఞానతుసిత విశ్లేషించారు. అది ఎలా? ఎహారా చైనీస్ అక్షరాలను జపనీస్ భాషలోకి అన్వయించుకునేవారు. ఆ తర్వాత వాటి అర్థాన్ని ఏదో ఒకలా ఆంగ్లంలో వివరించే ప్రయత్నం చేసేవారు. దాన్ని బట్టి పుల్లె మరియు ప్రేలిస్ ఆంగ్ల వాక్యాలను నిర్మించేవారన్నమాట. అవును. అయితే ఇక్కడే అసలు సమస్యలు కూడా మొదలయ్యాయి. అంటే అనువాదంలో తప్పులు దొర్లేయంటారా? ఇవి కేవలం ఒక ముసాయిదా మాత్రమే అని, దీన్ని ఇంకా ఎంతో సవరించాల్సి ఉందని అప్పట్లో భిక్షువు ఖేమిందర్ స్పష్టంగా చెప్పారు. దాన్ని పలువురు పండితులకు పంపి వారి సూచనలు కూడా కోరారు కదా. అవును. ఆ 4 నెలల్లో వారు ఎంత మానసిక ఒత్తిడికి గురై ఉంటారో మనం ఊహించుకోవచ్చు. వారు కేవలం ఒక ముసాయిదాను మాత్రమే తయారు చేశారు కానీ విధి నిర్ణయం మరోలా ఉంది. 1960లో భిక్షువు సోమ మరణించారు. ఆయన మరణానంతరం ఆయన జ్ఞాపకార్థం ఆ డ్రాఫ్ట్ కాపీని ఎలాంటి అదనపు సవరణలు లేకుండానే ప్రచురించేశారు. అది 1961లో జరిగింది. ఆ గ్రంథమే ఆ తర్వాత దశాబ్దాల పాటు అనేక మందికి మూలాధారంగా నిలిచింది. ఒక అసంపూర్ణమైన ఇంకా సవరణలు చేయాల్సిన ముసాయిదా కాపీ ఒక ప్రామాణిక గ్రంథంగా చలామణి అవ్వడం అనేది చాలా ఆశ్చర్యం. విముక్తిమగ్గ అనువాద చరిత్రలో ఇదొక పెద్ద మలుపు. ఆ 1961 నాటి ప్రచురణను నిశితంగా పరిశీలిస్తే అందులో ఎన్నో లోపాలు స్పష్టంగా కనిపిస్తాయంటారు, అంతేనా? అవును.
కొన్ని భాగాలైతే అసలు అనువదించబడనేలేదు. దానికి ప్రధాన కారణం వారికున్న పరిమితులు. వారికి మూల చైనీస్ భాష రాదు కాబట్టి. ఎహారా చెప్పే అరకొర ఆంగ్ల అర్థాలను పట్టుకుని వారు ఒక పెద్ద సాహసం చేశారు. వారు పీ మాంగ్ టిన్ రాసిన విశుద్ధి మగ్గ అనే ఆంగ్ల అనువాదంపై పూర్తిగా ఆధారపడ్డారు. అంటే త్రిపిటకాల విశ్లేషణలో విశుద్ధి మగ్గ అనేది విముక్తి మగ్గకు చాలా దగ్గరగా ఉండే మరో ప్రాచీన గ్రంథమన్నమాట. ఖచ్చితంగా. కాబట్టి ఆంగ్లంలో ఉన్న విశుద్ధి మగ్గాను పక్కన పెట్టుకుని చదువుతూ ఇటు జపనీస్ పండితుడు ఎహారా చెప్పే పదాలకు సరిపోయే అర్థాలను వెతుక్కుంటూ వారు ఆ డ్రాఫ్ట్ తయారుచేశారు. ఈ సుదీర్ఘమైన వంకర్లు తిరిగిన ప్రక్రియ వల్ల మూల చైనీస్ గ్రంథంలోని ఎన్నో సూక్ష్మమైన అర్థాలు ఆంగ్ల అనువాదంలోకి రాలేకపోయాయి. లోతైన తాత్విక భావనలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అదొక ఛాయాచిత్రం లాంటి అనువాదం మాత్రమే అయింది. ఇక్కడే విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఎలా? 1961 అనువాదంలో లోపాలు, పాత పదజాలం ఉండటం వల్ల ఒక కొత్త, మరింత ఖచ్చితమైన అనువాదం ఖచ్చితంగా అవసరమైంది. నిజమే. అయితే ఈ తప్పులన్నింటికీ కేవలం ఆ ముగ్గురు పండితులు మాత్రమే కాదు అని మనం గ్రహించాలి. దీని మూలాలు 6వ శతాబ్దంలో ఉన్నాయి కదూ. అవును. మూల చైనీస్ అనువాదకుడైన సంఘపాల అనుసరించిన విధానమే ఈ మొత్తం గందరగోళానికి పునాది వేసింది. ఆయన భారతీయ భాషలైన పాలి లేదా సంస్కృతం నుంచి చైనీస్ భాషలోకి ఆ గ్రంథాన్ని అనువదించేటప్పుడు ఏం చేశారు? మూల పదాలను చాలా యాంత్రికంగా, అంటే అక్షరాల అనువదించారు. అక్షరాల అనువదించడమంటే దీన్ని మరింత స్పష్టంగా ఎలా అర్థం చేసుకోవాలి? చూడండి, ఆంగ్లంలో ఇట్ ఈజ్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అనే ఒక నానుడి ఉంది. దానికి అర్థం భారీగా వర్షం కురుస్తోందని. అవునవును. కాని దాన్ని యథాతథంగా యాంత్రికంగా తెలుగులోకి అనువదించి పిల్లులు కుక్కలు కురుస్తున్నాయి అని రాస్తే ఎంత అర్థరహితంగా ఉంటుందో ఆలోచించండి. ఓహో, భలే చెప్పారు. సంగపాల చేసిన యాంత్రిక అనువాదం వల్ల కూడా చైనీస్ పాఠకులకు సరిగ్గా ఇలాంటి పరిస్థితి ఎదురైందనమాట. ఆ యాంత్రిక అనువాదం వల్ల జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. అంటే ప్రాచీన భారతీయ భాషలైన పాలి మరియు సంస్కృత మూలాలు, వాటి వెనుక ఉన్న సంస్కృతి తెలియకుండా దీన్ని అర్థం చేసుకోలేరంటారా? ఆ చైనీస్ అనువాద గ్రంథాలను అర్థం చేసుకోవడం దాదాపు అసాధ్యమని భిక్షువు జ్ఞానతుసిత తన అధ్యయనంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇక్కడే త్రిపిటకాల అవగాహన అత్యంత కీలకమవుతుందన్నమాట. ఖచ్చితంగా. సంగపాల చేసిన యాంత్రిక అనువాదం వల్ల పదాలు భౌతికంగా చైనీస్ అక్షరాల్లో ఉన్నా వాటి అసలు ఆత్మ మాత్రం పాళీ భాషలోనే ఉండిపోయింది. ఒక సాధారణ చైనీస్ పాఠకుడికి లేదా కేవలం చైనీస్ భాష మాత్రమే తెలిసిన ఆధునిక పండితుడికి ఆ పదాల వెనుకున్న లోతైన తత్వం ఏమాత్రం అర్థం కాదనమాట. బుద్ధుని బోధనల పరిజ్ఞానం, ముఖ్యంగా త్రిపిటకాలలోని వివిధ పదాలను ఏ సందర్భాలలో ఎలా వాడతారో తెలిస్తే తప్ప ఆ చైనీస్ అక్షరాలకు సరైన అర్థం రాబట్టలేం. పదాలను అనువదించడం వేరు, వాటిలో నిక్షిప్తమైన జ్ఞానాన్ని అనువదించడం వేరు అనే సత్యం ఇక్కడ మనకు స్పష్టమవుతోంది. అవును. త్రిపిటకాల గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి మనం మూలాధారాల్లో ఉన్న కొన్ని అద్భుతమైన ఉదాహరణలను చూద్దాం. తప్పకుండా. ఈ యాంత్రిక అనువాదం వల్ల తత్వశాస్త్రం ఎలా పక్కదారి పడుతుందో అనడానికి ఇవి సరైన ఉదాహరణలు. త్రిపిటకాల్లోని బుద్ధుని బోధనల ప్రకారం చూస్తే కిలేస అనే పాళీ పదానికి చాలా లోతైన అర్థముంది కదా. అవును. కాని దాన్ని చైనీస్ లేదా టిబెటన్ భాషల్లోకి అనువదించినప్పుడు వారు దాన్ని క్లేశం అని అనువదించారు. లేదా ఆంగ్లంలో అఫ్లిక్షన్ అంటే ఒక సాధారణ బాధ అనే కోణంలో అనువదించారు. అలాగే అనర్థ అనే అత్యంత కీలకమైన సంక్లిష్టమైన పదాన్ని కేవలం ఆత్మ లేకపోవడం అని చాలా తేలికగా అనువదించారు. సాధారణ భాషా కోణంలో చూస్తే ఈ పదాలు సరైనవే అనిపించవచ్చు. ఒక డిక్షనరీ తీసుకుని చూస్తే ఆ అర్థాలు సరిపోవచ్చు కూడా. కాని త్రిపిటకాలలో బుద్ధుని బోధనల ప్రకారం ఈ పదాల వెనుక ఉన్న అర్థం కేవలం ఒక చిన్న వాక్యానికి పరిమితమయ్యేదేనా? కాదు కదా. ఇవి చాలా ఉపరితలమైన పైపై అర్థాలు మాత్రమే అని తెలుస్తోంది. త్రిపిటకాలలో కిలేస అనగా కేవలం ఒక శారీరక లేదా మానసిక బాధ కాదు. దాన్ని ఒక సాధారణ తలనొప్పిలాగానో లేదా ఒక తాత్కాలిక విచారంగానో భావించకూడదు. మరి అదేమిటి? అది మానవుని మనస్సులో లోతుగా పాతుకుపోయిన కల్మషాలు, అంటే తీవ్రమైన కోపం, అజ్ఞానం, అసూయ వంటివి. ఓహో, ఈ కిలేసలే మనిషిని నిరంతరం ఈ జనన మరణ చక్రంలో బంధించి ఉంచుతాయన్నమాట. అవును. ఒక భిక్షువు దశాబ్దాలపాటు సాధన చేసి ఈ కల్మషాలను ఎలా సమూలంగా తొలగించుకోవాలి అనేది ఇందులో ఉంటుంది. తన మనస్సును ఎలా నిర్మలంగా మార్చుకోవాలి అనేది త్రిపిటకాల్లో చాలా విపులంగా, సూక్ష్మంగా చర్చించబడింది కదా.
అంతటి లోతైన అర్థమున్న పదాన్ని వదిలేసి దాన్ని కేవలం ఒక సాధారణ బాధ అని అనువదిస్తే ఆ బోధన యొక్క అసలు ఉద్దేశ్యమే పూర్తిగా మారిపోతుంది. సాధన చెయ్యాల్సిన మార్గమే తప్పుదోవ పడుతుందంటారు. ఖచ్చితంగా. అంటే ఆ పదం యొక్క అసలు బరువును ఆ అనువాదం మోయలేకపోయిందనమాట. అవును. మరి అనత్త పదం విషయానికొస్తే ఆత్మ లేకపోవడమనేది చాలా సాధారణమైన వివరణలా అనిపిస్తుంది. దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను. హా, త్రిపిటకాల్లో ముఖ్యంగా మిలింద పన్హా అనే ప్రసిద్ధ గ్రంథంలో రథం యొక్క ఉదాహరణ ఉంది. అవునా? అదెలా వివరిస్తుంది? దీని ద్వారా ఈ అనత్త భావనను అద్భుతంగా వివరించారు. ఒక రథాన్ని తీసుకుంటే దాని చక్రాలు రథం కాదు గదా, అవును. కేవలం చక్రాలను రథమనం. లాగే ఇరుసు రథం కాదు. దానికి ఉన్న గుర్రాలు రథం కాదు. అవన్నీ ఒక నిర్దిష్టమైన పద్ధతిలో అమర్చబడినప్పుడు మాత్రమే దానికి రథమనే పేరొస్తుంది. సరిగ్గా చెప్పారు. మనిషి అంటే 5 స్కంధాల కలయిక. 5 స్కంధాలంటే అంటే రూపం, వేదన, సంజ్ఞ, సంస్కార విజ్ఞానాలు. ఓహో, ఈ 5 ఏదీ శాశ్వతమైనది కాదు, ఏదీ నేను కాదు, ఏదీ నాది కాదు అని స్పష్టంగా తెలుసుకోవడమే అనత్త. రథం ఎలాగైతే విడిభాగాల కలయికో మనిషి కూడా అంతే తప్ప అందులో శాశ్వతంగా ఉండిపోయే ఆత్మ లేదా స్థిరమైన అస్తిత్వమేదీ లేదని గ్రహించడం. అద్భుతంగా చెప్పారు. ఇంతటి విశాలమైన, విశ్లేషణాత్మకమైన అర్థాన్ని చీనీస్ భాషలోని ఆత్మ లేకపోవడమనే చిన్న పదం ఏమాత్రం భరించలేకపోయింది. అందుకే ఆ చీనీస్ గ్రంథాలను చదివేటప్పుడు ఆ పదాల వెనుకున్న త్రిపిటకాల తత్వాన్ని, ఈ ఉదాహరణలను మనసులో ఉంచుకుని అధ్యయనం చేయడం తప్పనిసరి అంటారు. అవును. అయితే దీని అర్థమేమిటి? పాత అనువాదకులు ఆ లోతైన అర్థాలను పట్టుకోవడంలో ఎందుకు ఇబ్బంది పడ్డారు అనేది మనం చూశాం. నేటి పండితులు ఆ అడ్డంకులను ఎలా అధిగమిస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలి. ఒకప్పుడంటే 1930ల కాలంలో పుల్లే మరియు ప్రేలిస్ లాంటి పండితులు అర్థాల కోసం భారీ పుస్తకాల మీద, భౌతిక నిఘంటువుల మీద ఆధారపడేవారు కదా. ఒక చిన్న చైనీస్ పదం యొక్క అసలు పాళీ అర్థం తెలుసుకోవడానికి ఎన్నో రోజులు, కొన్నిసార్లు నెలలు పట్టేది. ప్రతి పేజీ తిరిగేస్తూ వెతకడం అనేది శారీరకంగా, మానసికంగా ఎంతో అలసిపోయే ప్రక్రియ. కాని నేటి పండితుల పద్ధతి పూర్తిగా వేరు. ఈ కొత్త అనువాదంలో భిక్షువు జ్ఞానతుసిత ఒక వినూత్నమైన శాస్త్రీయమైన పద్ధతిని అవలంబించారు. ఆయన కేవలం డిక్షనరీ అర్థాలపై ఆధారపడలేదా? లేదు, గ్రంథం లోపల ఉన్న పదాల అనుగుణ్యతను అంటే ఇంటర్నల్ కన్సిస్టెన్సీని విశ్లేషించారు. అంటే ఒక పదాన్ని ఒక అధ్యాయంలో ఏ అర్థంతో వాడారో గ్రంథమంతా అదే అర్థం వస్తుందా లేదా అని చెక్ చేశారన్నమాట. అవును. అంతేకాకుండా పాళీ భాషలోని సమాంతర వాక్యాలను, ముఖ్యంగా విశుద్ధి మగ్గలాంటి ఇతర మూల గ్రంథాల నుంచి తీసుకొని ఈ చైనీస్ వాక్యాలతో పక్కపక్కన పెట్టి పోల్చి చూశారు కదా. దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే ఆధునిక సాంకేతికత ప్రాచీన గ్రంథాల అధ్యయనంలో ఎంతటి విప్లవాన్ని తీసుకువచ్చిందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎంతటి వేగాన్ని తీసుకొచ్చిందో కూడా. భిక్షువు జ్ఞానతుసిత అనుసరించిన ఈ సమాంతర వాక్యాల విశ్లేషణ పద్ధతి చాలా పకడ్బందీ అయినది. ఒక పదం చైనీస్లో ఒక చోట ఎలా వాడబడిందో సరిగ్గా అదే పదం త్రిపిటకాలలోని పాలీ గ్రంథాలలో ఏ సందర్భంలో వాడబడింది అని పోల్చి చూడటం అన్నమాట. దీనివల్ల 100 సంవత్సరాల క్రితం సంగపాల లాంటి పాత అనువాదకులు ఏ ఉద్దేశంతో ఆ పదాన్ని ఎంచుకున్నారో ఖచ్చితంగా రివర్స్ ఇంజనీరింగ్ చెయ్యవచ్చు. ఒకప్పుడు ఇలా ఒక పదాన్ని 100ల కొద్దీ తాళపత్ర గ్రంథాలలో లేదా వేలాది పేజీల పుస్తకాలలో చేత్తో వెతకడం అసాధ్యమైన పని కదా. ఒక మనిషి జీవితకాలం సరిపోని పనది. కాని ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మనకు అందుబాటులో ఉన్న అద్భుతమైన డిజిటల్ సాధనాలు ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాయి. ఈ డిజిటల్ సాధనాల గురించి మనం తప్పకుండా వివరంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే అవే ఈనాటి పరిశోధనలకు వెన్నెముకలాంటివి. మూలాధారాలలో పేర్కొన్నట్లుగా బేటా అంటే చైనీస్ బౌద్ధ ఎలక్ట్రానిక్ టెక్స్ట్ అసోసియేషన్ వారు రూపొందించిన డిజిటల్ చైనీస్ త్రిపిటక ఒక అద్భుతం. అలాగే డిజిటల్ డిక్షనరీ ఆఫ్ బుద్ధిజం, దీన్నే డిడిబి అంటారు కదా. అవును. మరియు విపస్సనా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు అత్యంత శ్రమకోర్చి అందించిన ఛత్త సంగాయన అనే డిజిటల్ త్రిపిటకాలు. ఇవన్నీ ఇప్పుడు పండితులకు దొరికిన ఒక వరం లాంటివి. ఈ సాధనాల సాయంతో పండితులు ఏ విధంగా తమ పరిశోధనను సులభతరం చేసుకుంటున్నారు? ఈ టూల్స్ వాడకం వల్ల అనువాదంలో వచ్చే ఖచ్చితత్వం ఎలాంటిదో చూద్దాం. ఒకప్పుడు యెహారా లాంటి జపనీస్ పండితులకు ఏదైనా సంక్లిష్టమైన చైనీస్ అక్షరం తారసపడితే వారు పెద్ద పెద్ద భౌతిక నిఘంటువుల పేజీలు తిరగేసేవారు.
ఆ పదం ఇతర గ్రంథాల్లో ఎక్కడైనా ఉందా అని వెతుకుతూ గంటల కొద్దీ రోజుల కొద్దీ సమయం వెచ్చించేవారు కదా. ఒక్క పదం కోసం ఒక గ్రంథం మొత్తం చదవాల్సొచ్చేది. కానీ ఇప్పుడు ఈ సి-బేటా ప్రోగ్రాం ద్వారా జరిగే మ్యాజిక్ వేరు. అందులో ఒక చైనీస్ అక్షరాన్ని టైప్ చేయగానే ఏం జరుగుతుంది? కేవలం కొన్ని మిల్లీసెకండ్లలో ఆ అక్షరం వేలాది పుటల చైనీస్ త్రిపిటకాలలో ఎక్కడెక్కడ వాడబడిందో, ఏ ఏ వాక్యాలలో వాడబడిందో మనకు తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. అద్భుతం! దీనివల్ల ఆ పదం యొక్క ఖచ్చితమైన అర్థాన్ని, దాని సందర్భాన్ని చాలా సులభంగా నిర్ధారించవచ్చన్నమాట. ఇక డీడీబీ విషయానికొస్తే అది కేవలం ఒక నిఘంటువు కాదు. అది చైనీస్ పదాలకు, వాటికి సరిపోయే మూల సంస్కృత లేదా పాళీ పదాలకు మధ్య ఉన్న సంబంధాన్ని చూపిస్తుంది. వాటి పరిణామాన్ని కూడా స్పష్టంగా చూపుతుంది కదా. అలాగే చెత్త సంగాయన, డిజిటల్ త్రిపిటకాల ద్వారా పాళీ భాషలోని అసలైన బుద్ధుని బోధనలను క్షణాల్లో వెతకవచ్చు. ఈ చైనీస్ వాక్యాలతో ఖచ్చితత్వంతో సరిపోల్చవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే వందల ఏళ్లుగా భిక్షువులు మరియు ప్రాచీన పండితులు తమ జీవితకాలమంతా వెచ్చిసి సంపాదించిన అపారమైన జ్ఞానమిది. ఈ డిజిటల్ సాధనాలు నేటితరం పరిశోధకులకు తమ చేతివేళ్ల చివర అందిస్తున్నాయి. అవును. ఈ డిజిటల్ విప్లవం గురించి వింటుంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఒక రకంగా సాంకేతికత అనేది ప్రాచీన కాలపు జ్ఞానానికి మరియు నేటి ఆధునిక తరానికి మధ్యున్న ఒక బలమైన వారధిలాంటిది. ఖచ్చితంగా. ఈ సందర్భంగా మనం 1936లో వీఈపీ పుల్లే మరియు జీఎస్ ప్రేలిస్ పడిన శ్రమను, వారి అంకితభావాన్ని ఏమాత్రం తక్కువ చెయ్యలేము. వారికి సర్చింజన్లు లేవు, డిజిటల్ డిక్షనరీలు లేవు, కనీసం వారు అనువదిస్తున్న మూలభాష కూడా రాదు. అయినా సరే అపారమైన పట్టుదలతో కేవలం 4 నెలల్లో ఒక ముసాయిదాను ప్రపంచానికి అందించారు. అది వారి గొప్పతనం. కాని నేడు భిక్షువు జ్ఞానతుసితలానికి పండితులు త్రిపిటకాలలోని బుద్ధుని బోధనలపై ఉన్న లోతైన అవగాహనతో పాటు ఈ ఆధునిక డిజిటల్ వనరులను కూడా పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటున్నారు. అందుకే ఆ పాత అనువాదములోని లోపాలను ఒక్కొక్కటిగా సరిదిద్దుతూ మూలగ్రంథానికి అత్యంత దగ్గరగా ఉండే స్పష్టమైన, ఖచ్చితమైన అనువాదాన్ని మనకు అందించగలుగుతున్నారు. ఆ పాతతరం పండితుల కృషి ఖచ్చితంగా ప్రశంసనీయమే. కానీ ఇక్కడ మనం గ్రహించాల్సిన అత్యంత కీలకమైన, తాత్వికమైన విషయం మరొకటుంది కదా. అవును. ప్రాచీన గ్రంథాల అనువాదం పెంటే కేవలం ఒక భాషలోని పదానికి మరో భాషలోని పదాన్ని బదులుగా ఉంచడం కాదు. అది గూగుల్ ట్రాన్స్లేట్ లాంటి ఒక యాంత్రిక ప్రక్రియ ఎంతమాత్రం కాదు. అనువాదకుడు ఆ గ్రంథం పుట్టిన కాలపు భౌగోళిక వాతావరణాన్ని, ఆనాటి సంస్కృతిని జీర్ణించుకోవాలి. ముఖ్యంగా బుద్ధును బోధనల వెనుకున్న అసలైన తత్వాన్ని అర్థం చేసుకోవాలి. 6వ శతాబ్దంలో సంఘపాల చైనీస్లోకి అనువదించినప్పుడు చేసిన అతిపెద్ద పొరపాటు అదే. ఆయన భారతీయ పదాలను చైనీస్ పదాలుగా మార్చాడు కాని త్రిపిటకాలలోని అసలైన సారాన్ని అందులో నింపలేకపోయాడు. ఆ పదాల బరువును ఆ చైనీస్ అక్షరాల్లో ఉంచలేకపోయాడంటారు. ఆయన ఉద్దేశం మంచిదే కావచ్చు కాని విధానం విఫలమయింది. అందుకే భిక్షువు జ్ఞానతుసిత తన అధ్యయనంలో చాలా స్పష్టంగా చెప్పారు. చైనీస్ గ్రంథాలను లోతుగా అర్థం చేసుకోవడానికి కేవలం చైనీస్ భాషపై పట్టు ఉంటే సరిపోదు అని. దానికి మాతృకలైన భారతీయ భాషలైన పాళీ, సంస్కృతం మరియు త్రిపిటకాల తత్వంపై లోతైన పట్టు ఉండటం ఎంతో అవసరం. ఆ పునాది ఉంటేనే ఏ అనువాదమైనా ప్రాణం పోసుకుంటుంది. అంటే ఆ మూలభాషల జ్ఞానముంటే అనువాదంలో జరిగిన తప్పులను సులభంగా పసిగట్టవచ్చన్నమాట. ఈ అన్వేషణ అంతా వింటూ ఉంటే నాకొక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఏమిటది? జ్ఞానం ఎప్పుడూ ఒకే చోట ఒకే రూపంలో నిలిచిపోదు. అది నిరంతరం ప్రవహించే నదిలాంటిది. అవును. ప్రాచీన కాలంలో ఎక్కడో ఆశ్రమాలలో తాళపత్రాలపై రాయబడిన త్రిపిటకాలు ఆ తర్వాత వివిధ దేశాలకు ప్రయాణించాయి. ఎన్నో స్థానిక భాషల్లోకి అనువదించబడి ఎందరో అజ్ఞాత భిక్షువుల చేతుల మీదుగా ప్రయాణించి నేడు డిజిటల్ సర్వర్లలో డేటా రూపంలో మన ముందుకు వచ్చాయి. ఒక అద్భుతమైన ప్రయాణమిది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో సహజంగానే జరిగిన తప్పులను సరిదిద్దుకుంటూ మరుగున పడిపోయిన సత్యాన్ని మరింత నిశితంగా వెలికితీసే ఒక నిరంతర ప్రయత్నమే ఈ ఆధునిక అధ్యయనాలన్నీ. ఈనాటి మన చర్చ యొక్క సారాంశం కూడా ఇదే. అప్పటి భిక్షువులు ఎలాంటి ఆధునిక వనరులు లేకుండా కేవలం తమ మేధస్సుతో చేసిన అద్భుతమైన ప్రయత్నాలు మనం చూశాం. నేటి ఆధునిక డిజిటల్ యుగంలో సాంకేతికత తోడుగా అవి ఎలా పరిపూర్ణత సాధిస్తున్నాయో మనం స్పష్టంగా తెలుసుకున్నాం గదా. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. సుమారు 1500 సంవత్సరాల క్రితం సంఘపాల చేసిన ఒక యాంత్రిక అనువాదం ఎంతటి ప్రభావాన్ని చూపిందో గమనించండి. ఆ తర్వాత వచ్చిన ఎంతోమంది పండితులను దశాబ్దాలపాటు గందరగోళానికి గురిచేసింది.
ఆయన ఏ ఉద్దేశ్యంతో ఆ పదాలను వాడారో అర్థం చేసుకోవడానికి ఇప్పటికీ కూడా పండితులు అత్యున్నత డిజిటల్ సాధనాల సహాయంతో పోరాడుతూనే ఉన్నారు. దీన్ని బట్టి ఆలోచిస్తే ఈరోజు మనం ఎంతో ముఖ్యమైనదని భావించి పూర్తి నమ్మకంతో చదువుతున్న అనేక ఆధునిక అనువాదాలు భవిష్యత్తు తరాలకు ఇంకెంత గందరగోళాన్ని సృష్టిస్తాయో కదా. అసలు ఈరోజు మనం చదివే ప్రతి అనువాద గ్రంథం వెనుక మూల భాషలోని ఇంకెంత విలువైన సమాచారం, ఇంకెన్ని లోతైన భావాలు కనుమరుగైపోయాయో ఎవరికి తెలుసు? ఒక భాష యొక్క ఆత్మను, దాని సాంస్కృతిక నేపథ్యాన్ని మరో భాషలోకి ఎలాంటి లోటు లేకుండా పూర్తిగా బదిలీ చేయడమనేది బహుశా అసాధ్యమైన పనేమో అనిపిస్తోంది. ఈ సున్నితమైన అంశంపై శ్రోతలు స్వయంగా లోతుగా ఆలోచించి విశ్లేషించుకోవాలి. బహుశా రేపటి ఆధునిక తరం మన కాలపు అనువాదాలను చూసి వీటిని మళ్లీ డీకోడ్ చేయడానికి ఇంకెలాంటి కొత్త ఊహకందిని సాంకేతికతను ఉపయోగిస్తుందో వేచి చూడాలి. ఇంతటితో ఈనాటి లోతైన అధ్యయనం ముగిద్దాం. మళ్లీ కలుద్దాం.